హలో ఎవ్రీవన్, ఈ ఎక్స్ప్లెయినర్కు స్వాగతం. ఒక రైల్వే స్టేషన్లో అడుక్కునే వ్యక్తి సూటూ బూటూ వేసుకుని తిరిగే ఒక పెద్ద పూల వ్యాపారిగా ఎలా మారాడో ఈరోజు మనం డీకోడ్ చేద్దాం. ఇది కేవలం ఒక కథ కాదండి, ఒక సాధారణ స్థాయి నుంచి స్కేలింగ్ స్థాయికి బిజినెస్ను ఎలా తీసుకెళ్లొచ్చో ప్రాక్టికల్గా నేర్పించే ఒక ఎక్సలెంట్ మాస్టర్ క్లాస్. అసలు విషయానికి వస్తే, మార్కెట్లో కేవలం ఇతరుల దయమీద ఆధారపడేవారికి అదే మార్కెట్ను శాసించే బిజినెస్ టైటాన్స్కి మధ్య ఉన్న అసలైన తేడా ఏంటి ఎప్పుడైనా ఆలోచించారా? ఇది కేవలం డబ్బుకు సంబంధించిన విషయం కాదు. ఇది అచ్చంగా వాల్యూని క్రియేట్ చేయడానికి సంబంధించిన ఒక అద్భుతమైన సీక్రెట్. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఈ ఎక్స్ప్లెయినర్లో మనం ప్రధానంగా 4 విషయాలు కవర్ చేద్దాం. 1. గివ్ అండ్ టేక్ సూత్రం. 2. యాక్షన్ ద్వారా వాల్యూ క్రియేట్ చేయడం. 3. మన మైండ్ సెట్ మార్చుకోవడం. అండ్ ఫైనలీ, మార్పు కోసం ఆ ట్రాన్స్ఫర్మేషన్ రోడ్ మ్యాప్. ఒక యంగ్ ఆంట్రప్రెన్యూర్కి కావాల్సిన పర్ఫెక్ట్ గైడ్ ఇది. సో మొదటి పాయింట్ దగ్గరికి వచ్చేద్దాం, ద గివ్ అండ్ టేక్ ప్రిన్సిపల్. ఎదుటి వాళ్లకి వాల్యూ ఇవ్వకుండా వాళ్ల నుంచి ఏమీ ఆశించకూడదు అనే బేసిక్ స్టేజ్ ఇది. ఆ కథలో ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అంటాడు కదా, మనం ఎవరికీ ఏమీ ఇవ్వలేనప్పుడు ఎవరి దగ్గర ఏది అడిగే హక్కు కూడా మనకు లేదు అని. ఎంత పవర్ఫుల్ స్టేట్మెంట్ కదా! ఈ ఒక్క మాట మన మొత్తం కేస్ స్టడీకి పునాదిలాంటిది. మార్కెట్లో ఊర్కే ఏదీ రాదు అని చెప్పే ఒక హార్ష్ రియాలిటీ ఇది. ఇక్కడ మనం గమనించాల్సిన ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఈ లా ఆఫ్ గివ్ అండ్ టేక్. బిజినెస్ అనేది పూర్తిగా లావాదేవీల మీద, అంటే ట్రాన్సాక్షన్స్ మీద ఆధారపడి ఉంటుంది, కానీ దాతృత్వం మీద కాదని అర్థం చేసుకోవడమే ఇక్కడ అసలైన గేమ్ చేంజర్. సింపుల్గా చెప్పాలంటే, మ్యూచువల్ ఎక్స్చేంజ్ ఆఫ్ వాల్యూ. అదే లాంగ్ టర్మ్ సక్సెస్కి సీక్రెట్. ఇక రెండవ విషయానికి వద్దాం, క్రియేటింగ్ వాల్యూ త్రూ యాక్షన్. మన దగ్గర ఉన్న ఐడియాని మార్కెట్లో ఎలా టెస్ట్ చేయాలో ఇది మనకు చెప్తుంది. ఆ బిజినెస్ మ్యాన్ మాటలు విన్నాక ఆ వ్యక్తి 2 రోజుల పాటు చాలా డీప్గా ఆలోచించాడు. అప్పుడే తన చుట్టూ ఫ్రీగా దొరికే ఒక రిసోర్స్ని ఐడెంటిఫై చేశాడు. అవే స్టేషన్లో దొరికే పువ్వులు. ఊరికే డబ్బులడిగే బదులు ప్రయాణికులకు ఆ పువ్వులిస్తే ఎలా ఉంటుంది అనుకున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే, తన బేసిక్ వాల్యూ ప్రపోజిషన్ని, అంటే తన మినిమం వయబుల్ ప్రోడక్ట్ని అతను అక్కడే కనుక్కున్నాడు. ఒక్కసారి మనం దీన్ని టైమ్లైన్ ప్రకారం చూస్తే మార్కెట్ వ్యాలిడేషన్ ఎంత ఫాస్ట్గా జరిగిందో మనకర్థమవుతుంది. డే 1 ఏ వాల్యూ లేకుండా కేవలం అడ్డుకోవడం. డే 3 పువ్వులివ్వడం అనే ఒక చిన్న ప్రోడక్ట్ని మార్కెట్లోకి తీసుకురావడం. ఇక 6 నెలల తర్వాత చూస్తే అక్షరాల సూటు బూటు వేసుకుని కొత్త సిటీకి వెళ్తున్న ఒక వ్యాపారిగా మారిపోవడం. ఇట్స్ రియలీ అమేజింగ్, రైట్? అవునండి, కేవలం 6 నెలలు. కస్టమర్స్కి నిజమైన వాల్యూ ఇవ్వగలిగితే చాలు. పూర్తిస్థాయి స్కేలబుల్ గ్రోత్ సాధించడానికి కేవలం 6 నెలల సమయం సరిపోయింది. ఒక కరెక్ట్ ప్రోడక్ట్తో మార్కెట్ని హిట్ చేస్తే రిజల్ట్స్ ఎలా ఉంటాయో చెప్పడానికి ఇదొక అద్భుతమైన ఎగ్జాంపుల్. అయితే ఇదంతా కేవలం బయట జరిగిన బిజినెస్ మార్పు మాత్రమే. అసలు మ్యాజిక్ అంతా లోపల జరిగింది. అదే మన మూడో పాయింట్, షిఫ్టింగ్ ఇంటర్నల్ సెల్ఫ్ పర్సెప్షన్. ఇక్కడ మనం ఒక స్ట్రాంగ్ సైకలాజికల్ షిఫ్ట్ని గమనించాలి. నా దగ్గర ప్రపంచానికి ఇవ్వడానికి ఏమీ లేదు అని ఫీలయ్యే ఒక హెల్ప్లెస్ మైండ్సెట్ ఎక్కడా? మార్కెట్కి వాల్యూ ఇవ్వటానికి నా చుట్టూ ఏమున్నాయి అని వెతికే ఒక ఆంట్రప్రెన్యూర్ మైండ్సెట్ ఎక్కడా? అస్సలు సంబంధం లేదు కదా. ఆలోచనా విధానంలో ఆ షిఫ్ట్ ఎక్కడ క్లియర్గా కనిపిస్తుంది. సరిగ్గా ఇదే టైంలో ఆ ధనిక వ్యాపారవేత్త వచ్చి, వావ్, ఈరోజు నువ్వు కూడా నాలాగే ఒక వ్యాపారవేత్త అయ్యావు అని అన్నాడు చూశారు. అది అతనికొక అల్టిమేట్ పారాడైమ్ షిఫ్ట్ ఇచ్చింది. బయట నుంచి వచ్చిన ఈ చిన్న వ్యాలిడేషన్ అతను తనను తాను చూసుకునే విధానాన్ని పూర్తిగా మార్చేసింది. ఇక్కడ ఫైనల్గా రియలైజ్ అవ్వాల్సిన మార్కెట్ రియాలిటీ ఏంటంటే, ప్రయాణికులు అతనికి దానం చేయటం లేదు, వాళ్ళు ఒక మంచి ధరకు పువ్వుల వాల్యూని కొనుక్కుంటున్నారు అని అతనికి క్లియర్గా అర్థమైంది. కస్టమర్లు పే చేస్తున్నది తన సర్వీస్ కోసమే అని రియలైజ్ అవ్వగానే ఆ క్షణమే అతను ఒక అస్సలైన వ్యాపారిగా మారిపోయాడు. సో ఈ స్టోరీ అంతా విన్నాం కదా. ఇప్పుడు దీన్ని ఒక యాక్షనబుల్ ఫ్రేమ్వర్క్గా ఎలా మార్చుకోవాలో చూద్దాం. అదే మన ఫైనల్ సెక్షన్, ఆంట్రప్రెన్యూరియల్ ట్రాన్స్ఫర్మేషన్ రోడ్ మ్యాప్. ఈ సింపుల్ 3 స్టెప్ రోడ్ మ్యాప్ చూడండి. స్టెప్ 1, మార్కెట్కి ఇవ్వడానికి ఏదైనా ఒకదాన్ని కనుక్కోవడం. స్టెప్ 2, ఆ వాల్యూని కస్టమర్స్కి అందించడం. అండ్ ఫైనలీ స్టెప్ 3, మనపై మనకున్న పర్సెప్షన్ని అప్గ్రేడ్ చేసుకోవడం. ఎంత సింపుల్గా ఉందో కదా. యంగ్ ఫౌండర్స్ ఎవరైనా సరే ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన బుల్లెట్ పాయింట్స్ ఇవి.
లా ఆఫ్ ఎక్స్చేంజ్ని నమ్మాలి. ఒక బేసిక్ ప్రోడక్ట్ని వీలైనంత ఫాస్ట్గా టెస్ట్ చేయాలి. వచ్చిన మొదటి లాభాన్ని మళ్లీ బిజినెస్లోనే ఇన్వెస్ట్ చేయాలి. అన్నిటికంటే ముఖ్యంగా నేను చెయ్యలేనులాంటి మెంటల్ బ్యారియర్స్ని వెంటనే వదిలేయాలి. అప్పుడే మనం కొత్త మార్కెట్స్లోకి ఎక్స్పాండ్ అవ్వగలం, సక్సెస్ఫుల్గా స్కేల్ చేయగలం. విజయం అనేది మన ఆలోచనలోనే దాగి ఉంటుంది. మన ఆలోచనను మార్చుకోగలిగితే దేనినైనా సాధించవచ్చు. ఎంత కరెక్ట్ కదా! ఒక బిజినెస్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలంటే ముందు మన ఆలోచనలని ఆ లెవెల్కి తీసుకెళ్లాలి. ఈ ఎక్స్ప్లెయినర్ ద్వారా మనం నేర్చుకోవాల్సిన అసలైన పాఠం ఇదే. సో ఫైనల్గా దీన్ని క్లోజ్ చేసే ముందు ఒక చిన్న ప్రశ్న. మన ప్రొఫెషనల్ గ్రోత్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్లకుండా మనల్ని ఆపేస్తున్న ఆ పాత మెంటల్ లేబుల్ ఏంటి? ఒక్కసారి ఆలోచించండి. ఆ బ్యారియర్ని బ్రేక్ చేసి కొత్త ఆలోచనలతో ముందుకు వెళితే నెక్స్ట్ బిజినెస్ సక్సెస్ స్టోరీ ఖచ్చితంగా మనదే అవుతుంది.